అయోధ్యాకాండలో శత్రుఘ్న ఆళ్వారును మొదటి శ్లోకంలో స్తోత్రం చేస్తాడు. రామాయణంలో మనకి ఎక్కడ శత్రుఘ్నుని యొక్క కథ వివరంగా రాదు. ఏదో ఉత్తరాఖండలో వస్తుంది, లవణాసుర సంహారం ఏదో ఉన్నాయి. అంతా ఉన్నాడంటే ఉన్నాడంతే. మొదటి శ్లోకం గచ్చతా మాతుల కులం భరతీన తదానక శత్రుఘ్న నిత్యశత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత. ఇది అయోధ్యాకాండలో మొదటి శ్లోకం. ఏం చెప్పాడు? మేనమామ అంటూ ఉంది, ఎలాగుంటుంది ఆ విషయం చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో తీసుకొని వెళ్ళకుంటే ప్రత్యేకించి చెప్తాడు, తెలిసే అవసరం లేదు. భరతుడు మేనమామ గారింటికి వెళుతూ గచ్చతా మాతుల కులం, మేనమామ గారింటికి వెళుతున్నటువంటి భరతుడు ఎలాంటి వాడు? శత్రుఘ్నుడు. భరతుడు ఎలాంటి వాడు అంటే, ఇక్కడ మనకి శ్లోకంలో భరతుడి పేరు వచ్చి రానట్టు వస్తుంది. ప్రధానం వాడే. మేనమామ గారింటికి వెళుతున్నటువంటి భరతుడు పాపము లేని శత్రుఘ్నుణ్ణి. ఎలాంటి వాడు శత్రుఘ్నుడు? పాపము లేనివాడు. ఇంకా నిత్య శత్రుఘ్న. కొందరు అప్పుడప్పుడు శత్రువులు అవుతారు, కొందరు ఎప్పుడు శత్రువులుగానే ఉంటారు. మనకు సమాజంలో సందర్భాన్ని బట్టి శత్రువులు అవుతారు. కోపంగా మాట్లాడారు, కోపం వచ్చేస్తుందా దుర్మార్గులు అంటారు. సారీ అంటే మన ఫ్రెండ్ అయిపోతారు. హృదయం అర్థమైతే మిత్రులు అవుతారు, అర్థం కాకుండా శత్రువులు అవుతారు. కానీ అర్థమైనా కాకుండా శత్రుత్వాన్ని కొనసాగించేవారు ఎప్పుడూ కొందరు ఉంటారు. వారిని ఏమంటారు? నిత్య శత్రువులు అంటారు. వారిని సంహరించేవాడట ఈ శత్రుఘ్నుడు. శత్రుఘ్న నిత్య శత్రుఘ్న. నిత్యత్వం సంహరించేటువంటి శత్రుఘ్నుడు భరతుని చేత తన మేనమామ గారింటికి తీసుకొని పోబడ్డాడు. ఈ శ్లోకంలో భరతుడు మేనమామ గారింటికి వెళ్ళాడు అని చెప్పలేదు. భరతుడు శత్రుఘ్నుణ్ణి తీసుకొని పోయినాడు. భరతుడు తన మేనమామ గారింటికి శత్రుఘ్నుణ్ణి తీసుకొని పోయాడు. ఏం శ్లోకం ఇది? ఇందులో ఏముంది గొప్పతనం? నిజపోయాడు. ఎందుకు విడిగా చెప్పాలి? శత్రుఘ్నుడు భరతుని వెంట వెళ్ళాడు అని చెప్పలేదు. కొంచెం పాఠం మనం నేర్చుకోవాలి. నిజంగా రాదు మనకు మాట. శత్రుఘ్నుడు భరతుని వెంట వెళ్ళాడు కాదు, భరతుడు శత్రుఘ్నుణ్ణి తన వెంట తీసుకొని వెళ్ళాడు. రెంటికి తేడా ఉందా లేదా? చాలా తేడా. తన వెంట తీసుకొని వెళ్ళాడు అంటే భరతుడు ఏ ముహూర్తంలో వెళ్ళి అదే ముహూర్తం శత్రుఘ్నుడు వెళ్ళాడు, వాడి వెంటనే వెళ్ళాడు. మరి భరతుడు తన భార్యతో వెళుతున్నాడు కదా, మిత్రులతో వెళుతున్నాడు కదా, మరి ముహూర్తం చూసుకుని వెళ్తాడా లేదా? తారాబలం చంద్రబాబుని చూసుకొని వెళతాడా లేదా? మరి తారాబలం భరతుని కదా శత్రుఘ్నుని కావాలన్నా ఈయనకొద్దా? భరతుడు పుష్యమేంటి, శత్రుఘ్నుడు ఆశ్లేష. తారా విద్య వాడి కుదురుతుందే? భరతునికి సాధన తారైతే శత్రుఘ్నుడు అయిన తార. భరతుడికి సంపద, వీడికి విపత్తారు అవుతుంది. వాడికి క్షేమై, వీడికి ప్రత్యేకతారు అవుతుంది. భరతుడికి చంద్రబలం 2 ఉంటే వీడికి 3 ఉంటాడు. వాడికి 5 వీడికి 6 ఉంటాడు. భరతునికి ఏది యోగ్యమైన ముహూర్తం అది శత్రుఘ్నుడికి ప్రాణఘాతకమైన ముహూర్తం అవుతుంది. చూసుకోక్కర్లేదా? అక్కర్లేదన్నాడు. రమ్మంటే వెళుతున్నాను. రమ్మంటే కాదు, తీసుకొని రమ్మని కూడా చెప్పలేదు, తీసుకొని పోయాడట. రమ్మని పిలిచాడని చెప్పలేదు.
తీసుకొని పోయాడు. ఊరికి పోయేవాడు సూట్ కేసు పోతాడు కదా, బ్యాగ్ తీసుకుపోతాడే, అట్టమని తీసుకొని పోయాడు. అంతే. మనం ఏదో లగేజ్ పోతాం, తారాబలం మనకు చూస్తామా లగేజ్ చూస్తామా? లగేజ్ చూస్తారా మనం చూస్తామా? మన వెంట అది వస్తుంది, పోతే అదే పోతుంది. మనం ఏం పోతాం? తారాబలం లగేజ్కి బాగాలేదు, లగేజ్ పోతుంది, ఓ బ్యాగ్ పోతుంది, మనకేం కాదు కదా. అలా వెళ్ళాడు శత్రుఘ్నుడు. అంటే పూర్తిగా శత్రుఘ్నుడు భరతునికి పరతంత్రుడు. భరతుని ముందర తనకంటూ తానంటూ ఒక ప్రత్యేకతను ప్రకటించుకునే స్వభావము లేనివాడు. దీన్ని మరికాస్త స్పష్టంగా చెప్పటానికి తదా అనఘ అంటాడు వాల్మీకి. పాపము లేని శత్రుఘ్నుడు. పాపం అంటే ఏమిటి మనకేం తెలుసు? మనకు చాలా తక్కువ తెలుసు. దీనికే ఒక వ్యాఖ్యాన గ్రంథం, చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి రామాయణానికి. బాగా ప్రసిద్ధమైన వ్యాఖ్యానం గోవిందరాజీయం అంటారు, చక్కని వ్యాఖ్యానం. అందులో రాస్తాడు, పాపరహిత అంటే రామభక్తి రూప పాపరహిత. రామభక్తి అనే పాపము లేనివాడు. అమ్మ బాబో, ఇంత పెద్ద మాటే. ఇదేం వ్యాఖ్యానం అండి? రామభక్తి పాపమా? మనందరం పుణ్యం ఉంటే పాపం అంటాడేమిటి? అంటే పాపం అంటే ఏమిటి మనకే తెలుసు. ఇష్టాన్ని అడ్డుకునేది పాపం కదా, అనిష్టాన్ని కలిగించేది ఇష్టాన్ని అడ్డుకునేది. పాపం ఉంటే మనకు సంతోషం ఉండదు కదా. అనుకున్న పని ఏది కాదు పాపం. మనకు ఏది ఇష్టమో దాన్ని అడ్డుకునేది పాపం. శత్రుఘ్నునికి ఏది ఇష్టం? భరతుని భక్తి ఇష్టం. పొరపాటున రామభక్తి కలిగిందనుకోండి, ఈ భక్తి ఏమవుతుంది? పోతుంది కదా. అంటే ఇష్టం అడ్డగించినదే కదా. పాపమా పుణ్యం? ప్రపంచంలోని అందరి మనస్సును ఆకర్షించిన రామచంద్రుని సౌందర్యం శత్రుఘ్నుడిని ఆకర్షించలేదు. నాకెందుకు? అన్నగా ధనమి నన్ను పెడతాను. నాకు మా భరతుడు కావాలి, ఆయన పొమ్మంటే పోతాను, బలపడి నన్ను పెడతాను. భరతుడు తప్ప మరేది తనకు అవసరం లేదు. భరతునికి ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం. భరతుడు అనగా కనబెడితే నేను అన్న పెడతాను. మన సాంప్రదాయం కూడా అదే. మన ఎవ్వరికీ భగవంతుడు ఇష్టం లేదు. ఆయన మనకెందుకు గుర్తుపోతాయి? మనకెవరు కావాలి? గురువు గారు కాదు. మనకు కావాల్సింది ఆచార్యులండి. ఆచార్యుడు పరమాత్మకు నమస్కారం చేస్తాడు కాబట్టి ఈయన కదా. భగవంతుడు అంటే ఆచార్యునికి ఇష్టం కాబట్టి మాకు కూడా ఇష్టమే. న్యాయంగా మాకు ఇష్టం ఎవరు? మా ఆచార్యుడు. ఆచార్యుడికి ఇష్టం కాబట్టి, ఆచార్యుడికి స్వామి అంటే భక్తి కాబట్టి, ఆచార్యుడు గుడికి వెళ్ళి నమస్కారం చేస్తాడు కాబట్టి మేము వెళతాం. ఆయన చెప్పాడు కాబట్టి వెళతాం. సరే, ఆయనతో నాకేం పని? ఇలా భాగవత ప్రీతిపాత్రుడు, భాగవత సేవా దురంధరుడు శత్రుఘ్నుడు. ఇలా భాగవత భక్తి ఉన్నవాడికి కలిగే ఫలమేమిటి అంటే నిత్య శత్రుఘ్న. ఎక్కడినే నిత్యతో సంహరిస్తాడు. ఎవరు వారు? తెలుసు కదా, మన వెంట ఎప్పుడు ఉంటారు కదా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. వీరు నిత్య శత్రువులు. ఎవరికి భాగవత భక్తి ఉంటుందో, ఎవరికి భాగవతత్వముల యందు ప్రీతి ఉంటుందో, ఎవరు భాగవతత్వం నిరంతరం సేవిస్తుంటారో అలాంటి వారిని కామక్రోధాదులు ఏమీ చేయలేవు. వాటిని జయించగలవాడు వాడే. భగవద్భక్తుని కంటే భాగవత భక్తుడు కామక్రోధాదులను సులభంగా గెలుస్తాడు. ఎందుకు?
కోరిక అంటే ఎవరికి? తనకు కదా. తానే లేకుంటే కోరిక ఎక్కడిది? తానంటూ వేరే లేడు, గురువుగారే తాను. వారికి ఏంటో అదే, వారికి ఏం చేయాలో అదే, అంతా గురువుగారే. నేనంటూ వేరే లేను, నాకంటూ వేరే ఏదీ లేదు అన్నవాడి కోరిక ఎక్కడిది? కోరికే లేకుంటే కోపం ఎక్కడిది? మన కోపం ఎప్పుడు వస్తుంది? కోరిక ఉంటే కదా ఫలానా వస్తువు కావాలి, ఆ వస్తువు ఇంకోటి తీసుకుంటారు, వాడు మనకు శత్రువు. నీ ఇంకోటి వాడు తీసుకున్నాడు కదా, వాడి దగ్గర రాకున్నాడా? లేదే. ఇద్దరు రాకుపోయారు, వస్తువును చూచారు, నువ్వు వాడు చూసి అది బాగుంది అనుకుంటున్నావు, వాడు ముందు పోయాడు కొనుక్కున్నాడు, వాడు నీకు శత్రువా? అర్థం ఉండదా? వాడి దగ్గర రాకున్నాడా? నీ వస్తువు గుంజుకోలేదే, నీవు కావాలనుకుంటుండగా వాడు కొనేసాడు, నీ కోపం. అనుకోకుంటే కోపం లేదు కదా. కోపానికి మూలం కోరిక. తానంటూ తనకంటూ వేరే లేనప్పుడు కోరిక ఎక్కడిది? కోరికే లేదు, కోపం ఎక్కడిది? కోపం లేకుంటే లోపం ఎక్కడిది? ఏమీ ఉండవు. కాబట్టి భాగవత కైంకర్యం చేసేవారు పరమ భాగవత భక్తులకు అరిషడ్వర్గ జయం కలుగుతుంది. ఈ రహస్య అర్థాన్ని ప్రకటించటానికి మనకు వాల్మీకి ఒక్క శ్లోకం ఇచ్చాడు. న్యాయంగా అప్పుడే శ్లోకానికి అర్థం అయిపోదు, ఇంకా చాలా ఉంది. మరి చాలా చెప్పుకుంటే మనకు అయిపోవాలి కదా మరి. అందువల్ల ఇక్కడి నుంచి కాస్త ముందరికి వెళదాం. గచ్చతామాతుల కులం భరతేన తదానఘ శత్రుఘ్న నిత్యశత్రుఘ్న నీత ప్రీతి పురస్కృత. ఈ మహానుభావుడు శత్రుఘ్నుడు భరతుడితో కలిసి అక్కడ చాలా కాలం ఉన్నాడు. అక్కడ ఉంటున్నటువంటి వారు పరమ ఆనందాన్ని పొందారు. కానీ నాన్నగారు వృద్ధులయ్యారే, అయోధ్యలో వారు ఎలా ఉన్నారో అని మేనమామ గారింట్లో ఉండి కూడా అయోధ్యలో ఉన్నటువంటి నాన్నగారిని తలుచుకుంటూ ఉన్నారు. దశరథ మహారాజు గారు కూడా అయ్యో పిల్లలిద్దరూ అక్కడికి వెళ్ళారే ఎలా ఉన్నారు అని వీరు కూడా వారిని నిరంతరం తలుచుకుంటూ ఉన్నారు. ఇలా భరతుడు, శత్రుఘ్నుడు, రాముడు, లక్ష్మణుడు చత్వార నలుగురు అంటే దశరథునికి చాలా ఇష్టమైనటువంటి ప్రీతి. ఎందుకు? నలుగురు ఎక్కడి వారు? శరీరాత్ వినిష్క్రాంతవు కదా, అందరూ వచ్చింది ఆయన నుండే కదా, తన శరీరం నుంచి వచ్చిన వారు. ఒకవేళ 4 చేతులుంటే అందులో ఏ చేయి ఇష్టం అంటే ఏం చెప్తాం? అన్నీ నా చేతులే కదా. అయినా చెబుతాం, ఉన్న 2 చేతుల్లో ఏ చేయి అంటే ఎక్కువ ఇష్టం మనకు? ప్రియస్తు దక్షిణో బాహువు. ఇది పని చేస్తుంది, ఇది పని చేస్తుంది. కానీ ముందు వచ్చేది ఏ చెయ్యి? కుడి చెయ్యే ముందుకు వస్తుంది కదా. ఎడవ చెయ్యి ముందుకు వస్తే వేరే మాట అంటాం వాడిని మనం కదా. అందువల్ల దక్షిణ బాహువు మనకు అందరికీ ఇష్టము. అలాగే 9 కుమారులు సమానమైన దశరథ మహారాజుకు 9 కుమారులలో రాముడంటే ఎక్కువ ఇష్టం. దేశం రతికర పితు. ఎలాగంటే బ్రహ్మదేవుడంటే, ప్రజాపతి అంటే ప్రజలందరికీ ఎలా ఇష్టమో రాముడంటే దశరథ మహారాజు గారికి అంత ఇష్టము. ఎందుకంటే కేవలం కుమారుడు కాదు కదా. సహి దేవయుదీర్ణస్య రావణస్య వదార్థిభి అర్చిత మానుషే లోకే యజ్ఞే విష్ణు సనాతన. ఎవరు? రాముడు. దేవతలందరూ బాధింపబడి వారందరూ ప్రార్థిస్తే స్వామి రావణాసురుణ్ణి వధించటానికి పుట్టినవాడు కదా. రావణాసురుణ్ణి వధించాలని కోరిన దేవతలు ప్రార్థన మేరకు ఆ పని పూర్తి చేయటానికి వచ్చినవాడు విష్ణువు. పరమాత్మ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. కొడుకంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ విష్ణువు అంటే అందరికీ ఇష్టమే. అందువల్ల మహానుభావుడు అలా వచ్చాడు యజ్ఞే విష్ణువు. ఒక్క దశరథుడే కాదు,
కౌసల్య కూడా రాముడంటే చాలా ప్రీతిని చూపింది. ఆమె కూడా రాముడితోటి, రాముడు తన కొడుకైనందువల్ల కౌసల్యకు కొత్త గౌరవం వచ్చింది. ఆమెలో శోభ బాగా పెరిగింది. అదితి ఎలా దేవతల వరంతో శోభను పొందినదో రాముడితో కౌసల్య అంతటి శోభను పొందినది. ఈ మహానుభావుడు ఎలాంటి వాడు? ఇక్కడ మనకు రామచంద్రుని గుణాలు మరొకసారి చెప్తారు. మొదలు చెప్పుకున్నాం కదా, ప్రజలందరూ రాముణ్ణి ఎలా చూశారు, దశరథ మహారాజు గారు రాముణ్ణి ఎలా చూశారు, రామచంద్రుడు ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అంటే మొదలు రాముడు చూడగానే అబ్బా ఎంత బాగున్నాడండి అనుకుంటాం. అక్కడే మాకులు వచ్చేసాయి కదా. మొదటి గుణం రూపోపపన్న. రాముడు ఉత్తమ రూపవంతుడు, దానికి తోడు గుణవంతుడు, పరాక్రమము కలవాడు, ఎవ్వరిని అసూయ పడేటువంటి వాడు కాదు. భూమిలో రామునికి సాటి వచ్చేవాడు మరెక్కడు లేడు. గుణాలలో చూస్తే కేవలం నాన్నగారితో సమానంగా ఉన్నటువంటి గుణాలు కలవాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు, మృదువుగానే అందరితోటి మాట్లాడుతాడు. పొరపాటున ఎవరైనా కఠినంగా మాట్లాడినా మళ్ళీ తానలా పరుషంగా సమాధానము ఇవ్వడు. అంతేకాదు, ఈ మహానుభావుడు ఒక్క ఉపకారం చేస్తే ఎంతో కథంచిత్ ఉపకారేణ కృతేన ఏకేన తుష్యతి. ఒక్క ఉపకారం చేస్తే చాలు 100 సార్లు గుర్తు చేసుకుంటాడు. అబ్బా ఎంత గొప్పవాడండి, ఎంత మేలు చేశాడండి. కానీ అపకారాణం శతమపి ఆత్మవత్తయ నస్మరతి. 100 అపకారాలు చేసినా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకయ్యా అంటే ఆత్మవత్తయ. ఆత్మజ్ఞానం వాడికి ఎందుకు అనుకుంటాడు? అపకారం ఎవరికి? శరీరానికి ఆత్మ కాదు కదా. ఇది రాముని ప్రత్యేకత. ఒక్క ఉపకారం చేస్తే 100 సార్లు గుర్తు చేసుకుంటాడు. 100 అపకారాలు చేసినా పొరపాటును కూడా జ్ఞాపకం ఉంచుకోడు. నస్మరతి అపకారాణం శతమపి ఆత్మవత్తయ. అంతేకాదు, శీలవృద్ధై వయోవృద్ధై జ్ఞానవృద్ధైశ్చ సజ్జనై. ఈ మహానుభావుడు తమ పనులు చేస్తున్నప్పుడు వృద్ధులు 3 రకాలుగా ఉంటారు. కొందరు స్వభావంలో పెద్దవారు, మరికొందరు వయస్సులో పెద్దవారు, మరికొందరు జ్ఞానంలో పెద్దవారు కదా. పెద్దవారే వృద్ధులు, పెద్దవారే. వృద్ధులంటే ఎలాంటి వృద్ధులు? శీలంలో వృద్ధులు, వయస్సులో వృద్ధులు, జ్ఞానంలో వృద్ధులు. ముగ్గురిని సేవించేవాడు, ముగ్గురి దగ్గర నేర్చుకునేవాడు. ఎప్పుడయ్యా చెప్తున్నాడు మహానుభావుడు, కథయన్నాస్తవై నిత్యం అస్త్రయోగ్య అంతరేష్వపి. నిరంతరం వారిని సేవిస్తూ, వారితో మాట్లాడుతూ, వారితో నేర్చుకునేవాడు. ఈయనకు టైం ఎక్కడుంది నేర్చుకోవడానికి? అంటే అస్త్రయోగ్య అంతరేష్వపి. రోజు ఏం చేస్తాడు రాముడు? పొద్దున్నే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి కదా. అంటే ఏం చేయాలి? తాను నేర్చుకున్న శస్త్ర అస్త్ర విద్యలను ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే అనభ్యాసే విషం శాస్త్రం, అభ్యాసే విషశస్త్రయో అని శాస్త్రం. చదువుకున్న చదువు ఒక్క పూట చదవకున్నా అది విషం అవుతుంది. జ్ఞాపకం మర్చిపోతుంది. శస్త్ర విద్య అనేటువంటిది ఒక్క క్షణం మర్చిపోయినా విషం అవుతుంది. నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఒక 2 గంటలు ధనుర్ విద్య, ఓ 2 గంటలు ఖడ్గ విద్య, ఓ గంటో అరగంటో అస్త్ర విద్య, తర్వాత ఓ గంట గజ విద్య. ఇలా ఏదో టైం టేబుల్ పెట్టుకున్నాడు. పెట్టుకున్నవాడు అలా చేసేవాడు. 6 నుంచి 7 అశ్వ విద్య, 7 నుంచి 7:10 బ్రేక్, 7:10 నుంచి 8:30 గజ విద్య, మళ్ళీ ఒక అరగంట బ్రేక్, మళ్ళీ ఇంకో విద్య. మధ్యన బ్రేకులు ఉంటాయి కదా. ఆ బ్రేకు సమయంలో వెళ్ళి వాడి దగ్గర కూర్చునేవాడు.
ఒక బ్రేకులో శీలవృద్ధులు, ఒక బ్రేకులో వయోవృద్ధులు, ఇంకో బ్రేకులో జ్ఞానవృద్ధులు. కొంత సంపాదించుకుందాం జ్ఞానం. మనం బ్రేక్ వస్తే ఏం చేస్తాం? హాయిగా పోతారు. ఈ విద్య మనకెందుకు వచ్చిన బాధ? ఆయన దొరకడమే కష్టం కదా, చాలా దొరికింది, పోయి పడుకుందాం, ఇంకా బాధ ఉంది. అంటే ఇంకా మనం చేయవలసిన పనంటూ ఏదీ లేదు. మనకన్నీ వచ్చు, మనకన్నీ తెలుసు, ఇంకా మనమేం చేయాలి? హాయిగా రెస్ట్ తీసుకుందాం. ఈ భావన ఉన్నవారు సమయాన్ని ఉపయోగించరు. కానీ రామచంద్రుడు ఏ కొంచెం సమయం చిక్కినా పెద్దల దగ్గరే కూర్చునేవాడు, పెద్దల మాటలను వింటుండేవాడు, వారితో ముచ్చటిస్తూ ఉండేవాడు, వారితో వీరమైనటువంటి జ్ఞానాన్ని పొందుతుండేవాడు. బుద్ధిమంతుడు, మధురముగా మాట్లాడేవాడు. మరొకటి పూర్వపాఠి, ముందు మాట్లాడేవాడు. మనకు పంత ఉంటుంది, వాడు మాట్లాడితే నేను మాట్లాడతాను, నేను మాట్లాడాలి, వాడు ఎంత వాడనే కానీ వచ్చి మాట్లాడని, నీపై ముందు మాట్లాడతానా, వాడు మాట్లాడతాను. దీన్ని మించిన చండాల గుణం ఇంకోటి లేదు, పరమ అసఖ్యమైన గుణం. కనబడ్డాడు, అయ్యా నమస్కారం అంటే నువ్వే మాట్లాడు ముందు, దానితో నీ మనస్సు ప్రశాంతమవుతుంది, వాడికి ప్రేమ పుడుతుంది. అది పెద్దవాడు వచ్చి ముందు మాట్లాడుతున్నాడే, మనకేమైనా బుద్ధి ఉందా? మనం పోదాం. అందుకే పూర్వభాషీచ రాఘవ, స్వామి అందరికంటే ముందు మాట్లాడతాడు, మొదలు తాను మాట్లాడతాడు. మాటలు కూడా వేరే కాదు, ప్రియం వద, ప్రియముగా మాట్లాడతాడు. మనం మాట్లాడతాం ఎప్పుడు? ముందు కోపం వస్తే మాట్లాడతాం. సరే, మనకు బాగా కోపం ముందు మాట్లాడతాం, మరి పిలిచి మరీ తిడతాం, అప్పుడు వాడు మాట్లాడాడు, మనమే ముందు మాట్లాడతాం. మనం ముందు మాట్లాడితే కఠినంగా మాట్లాడతాం, కానీ రాముడు ప్రియంగా మాట్లాడతాడు. అందుకే మనకి ప్రత్యేకంగా నేర్చుకోవాలి. అందుకని ఈ సర్గను జాగ్రత్తగా వినాలి మనం. ఎందుకు రాముడు దైవమయ్యాడు, ఎందుకు రాముడు నాయకుడు అయ్యాడు, ఎందుకు రాముడు అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు, ఇవి ఆయన గుణాలు. ఇలాంటి వాణ్ణి చూసి ఎవరండి ప్రేమించని వాడు? ఈ మహానుభావుడు బుద్ధిమాన్, మధురాభాషి, పూర్వభాషి, ప్రియంవద. బుద్ధిమంతుడు, మధురంగా మాట్లాడతాడు, మొదలే మాట్లాడతాడు, అది కూడా ప్రీతిగా మాట్లాడతాడు. వీర్యవాన్, అలా అని చేతగాని వాడు కాదు, పరాక్రమం కాదు. అలా అని నేను పరాక్రమాన్ని గర్వించడు. తనకున్న పరాక్రమంతో గర్వాన్ని పొందడు. నచ అనృత కథ, ఎప్పుడు రాముడు అబద్ధమాడడు. విద్వాన్, అన్నీ తెలిసినవాడు. వృద్ధానాం ప్రతిపూజక, పెద్దలను నిరంతరం పూజించేవాడు. అనురక్త ప్రజాపిశ్చ, ప్రజాశ్చాపి అనురజ్యతే, ప్రజలందరూ రాముణ్ణి ప్రేమిస్తున్నారు, ప్రజలను రాముడు ప్రేమిస్తున్నారు. అంటే వారు వీరిని, వీరు పరస్పరం ప్రేమ. ప్రజలందరూ రాముడే కావాలంటున్నారు, రాముడు ప్రజలే కావాలంటున్నారు. ఇలా పరస్పర అనురాగం కలవాడు. సానుక్రోశ జితక్రోధ, జాలి గుణం వాడుకున్నది, జాలి పడేవాడు. కోపాన్ని గెలిచినవాడు. బ్రాహ్మణ ప్రతిపూజక, బ్రాహ్మణులను నిరంతరం పూజించేవాడు. దీనానుకంపి, దీనులు కనబడితే దయచూచేటువంటి వాడు. ధర్మము తెలిసినవాడు. నిరంతరం ప్రగ్రహవాన్, శుచి, తనను తాను నిగ్రహించుకునేవాడు. ఏమో తప్పు చేస్తున్నామా, నోరు జారుతున్నామా, పొరపాటుగా మాట్లాడుతున్నామా, ఆలోచన ఎప్పటి తగ్గేవాడు. నిరంతరం తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉండేటువంటి వాడు. అందుకే పరిశుద్ధుడు. తన కులానికి ఏది ఉచితమో అలాంటి బుద్ధి కలవాడు. తన ధర్మం ఏమిటది? శాస్త్రధర్మం, దాన్ని చక్కగా పాటించేవాడు. గొప్ప ప్రీతితో స్వర్గఫలాన్ని కూడా మెచ్చనివాడు. స్వధర్మ ఆచరణ చాలా శ్రేష్టమైన వాడు. ఎప్పుడూ శ్రేయస్సు కంటే భిన్నమైనది కావాలని కోరేవాడు కాదు. అంటే ఎవరికి చెడు కలగాలని ఆలోచించేవాడు కాదు. అందరికీ బాగా కలగాలి. సర్వేన సుఖినః సంతు
సర్వే సంతు నిరామయ, అందరూ బాగుండాలి. అశ్రేయస్సు, చెడు ఏ విషయంలో కోరేవాడు కాదు. నా విరుద్ధ కథా రుచి, ఎవరికీ నచ్చని దాన్ని మాట్లాడటాన్ని కోరేవాడు కాదు. వాడు శత్రువైనా మిత్రుడైన ఏదైనా మాట్లాడితే దాని వ్యతిరేకంగా వీడు మాట్లాడాడు. అయినా అలాగే, ఏమయ్యా రామచంద్ర, ఏం చేస్తున్నావయ్యా, మేము బాధపడుతున్నాం, నువ్వు రాజు అవుతున్నావు కదా, ఏం చేస్తున్నావు, మాకేం చేయవా, అయినా తెలుసుకోలేదు, చెప్పు ఏం కావాలని. అంతే. వాడు ఏం చేస్తాడు అప్పుడు? అయ్యో నేను రాలేదయ్యా, తెలుసుకోలేదు, చెప్పు ఏం కావాలో చేస్తాను, వాడేదాన్ని పెడతాడు. ఇంకేం మాట్లాడతాడు? ఎవరికీ విరుద్ధంగా. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఎదుటివాడి మనస్సు నొప్పించే మాట మాట్లాడకూడదు. అనుద్వేగకరం వాక్యం, సత్యం, ప్రియహితం చేయతు, స్వాధ్యాయ అభ్యసనం చేయవ, వాంగ్మయం తప. ఇది తపస్సు, వాంగ్మయ తపస్సు. అలాంటి మహానుభావుడు తాను ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటే దానికి కావలసిన యుక్తులన్నీ ముందే రెడీగా ఉంటాయి. అంటే లాజిక్ అన్నమాట. ఇలా ఎందుకు అనుకుంటున్నావు అంటే ఇది కారణం, ఇలా ఎందుకంటే ఇది కారణం. అంత పెద్ద వాలి చాలా కోపంగా మాట్లాడినవాడు రాముడు మాట్లాడగానే మర్మాభిగాల విధిత, ఆయన దెబ్బ బాగా తగిలి బాధపడి నోటికొచ్చింది అన్నాను, తప్పు నాదే, క్షమించు అన్నాడు. అది ఉత్తరోత్తర యుక్తీనాం వక్త వాచస్పతిరియత, బృహస్పతిలాగా మాట్లాడేవాడు. ఉత్తరోత్తర యుక్తులలో చాలా గొప్పవాడు. ఆరోగ, ఎప్పుడూ శరీరం వ్యాధిగ్రస్తం కాదు, ఏ రోగము లేదు. అందులో యువకుడు, చక్కగా మాట్లాడేవాడు, చక్కని వపుష్మాన్, మంచి పర్సనాలిటీ అన్నమాట. చక్కని శరీరం కలవాడు, దేశమును కాలమును బాగా తెలుసుకున్నవాడు. లోకే పురుష సారజ్ఞ, లోకములో పురుషుల యొక్క సారం, వాడు ఎలాంటి వాడనే విషయాన్ని ముందే తెలుసుకునేటువంటి వాడు. సాధురేక వినిర్మిత, బ్రహ్మ ఈయనను ఒక్కడే తయారు చేయలాంటి వాడు, ఎవరు లేడయ్యా. ఇలాంటి వాడు ఒక్కడే నిర్మించబడ్డాడు. సతు శ్రేష్ఠ గుణైర్యుక్త, ఈ మహానుభావుడు శ్రేష్టమైనటువంటి గుణములతో కూడిన మహానుభావుడై ప్రజలందరికీ బాగా నచ్చిన వాడయ్యాడు. ప్రజానాం పార్థివాచ్య, వెలుపల తిరిగేటువంటి ప్రాణంలాగా అందరూ ఎన్ని ప్రేమించారు. దశరథునికే కాదు, రాముడు అందరికీ ప్రాణమే. బహిశ్చర ఇవ ప్రాణ, అన్ని విద్యలు బాగా నేర్చుకున్నవాడు, వేదములు వేదాంగములు తెలిసినవాడు, ధనుర్వేదము గాంధర్వ వేదము తెలిసినవాడు, అందరికీ హితాన్ని మేలును కలిగించేవాడు, నిజమును మాత్రమే మాట్లాడేవాడు, నిజాయితీ కలవాడు. ఎక్కడ ఇతని దగ్గర వంచన లేదు. పెద్దల దగ్గర వినయంతో ఉంటాడు, బ్రాహ్మణ దగ్గర భక్తితో ఉంటాడు, ధర్మ కామ అర్థతత్వములను బాగా తెలిసినవాడు, స్మృతి బాగా ఉన్నవాడు, ప్రతిభ గలవాడు, లౌకికాచారాలు వైదికాచారాలను బాగా ఆచరించేవాడు, తన మీద అన్ని బరువులు తాను స్వయంగా వేసుకొని నిర్వహించేవాడు, తన మనస్సులోని భావాన్ని ఎదుటివానికి పొరపాటున కూడా తెలిపేవాడు కాదు. సంవృతాచార అంటే గంభీరంగా ఉండేవాడు. గుప్త మంత్ర, అనుకున్న దాన్ని తన ఆలోచనను రహస్యంగా ఉంచేవాడు, కావలసినప్పుడు కావలసిన సహాయాన్ని పొందేవాడు. ఈ స్వామికి కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఎప్పుడూ వ్యర్థం కాదు. కోపం వచ్చింది వాడు పోతాడు, సంతోషం వచ్చింది రాజవుతాడు. ఆయన కోపం కానీ సంతోషం కానీ ఇప్పుడు వ్యర్థము కాదు. త్యాగ సంగమ కాలవితో, ఎప్పుడు త్యాగం చెయ్యాలి, ఎప్పుడు నిగ్రహం చెయ్యాలో బాగా తెలుసుకున్నటువంటి మహానుభావుడు, భక్తి ఉన్నవాడు, ప్రజ్ఞ ఉన్నటువంటి మహానుభావుడు, చెడునెప్పుడూ స్వీకరించేవాడు కాడు, చెడుగా మాట్లాడేవాడు కాడు, సోమరితనం లేనివాడు, ఎప్పుడూ పొరపాటు పడనివాడు, తన దోషాలు తెలుసు, ఇతరుల దోషాలు
మనకేం తెలుసు? ఇతర దోషాలు తెలుసు, మన దోషాలు తెలియవు కదా. కానీ రాముడికి ముందు అనురాలు తెలుసుకుని పెట్టారు. ఇవి నా దోషాలు, ఇవి వాళ్ళ దోషాలు అని స్వదోష పరదోషవితు. అలాగే శాస్త్రము బాగా తెలిసినవాడు, కృతజ్ఞుడు, పురుషాంతర కోవిద, ఇతర పురుషులు ఎలా ప్రవర్తిస్తారో బాగా తెలుసుకున్నటువంటి మహానుభావుడు. అనుగ్రహించడంలో నిగ్రహించడంలో సమయ అనుగుణంగా వ్యవహరించేటువంటి వాడు, న్యాయంగా ప్రవర్తించేవాడు, సత్తును మాత్రమే స్వీకరించేవాడు, స్థానము తెలిసినవాడు, నిగ్రహము తెలిసినవాడు, ఆయకర్మణి ఉపాయజ్ఞ, ఆదాయం ఎలా పెరుగుతుందో బాగా తెలిసినవాడు, ఆదాయాన్ని పెంచుకునే పనులు బాగా చేసేటువంటి కాడు, సందృష్ట వ్యయ కర్మవితు, అవసరం వచ్చినప్పుడు అదేవిధంగా ఏ కర్మలు కూడా బాగా చేసేవాడు. అన్ని శస్త్రశాస్త్ర సమూహాలలో శ్రేష్టత్వాన్ని పొందిన మహానుభావుడు. అర్ధధర్మాలను తీసుకుని సుఖతంత్రుడై న్యాయంగా ప్రవర్తించేవాడు. అశ్వ గజాది ఆరోహణలో కాని, నిగ్రహంలో కాని, వినయంలో కాని నేర్పరిగా ఉండే మహానుభావుడు. వైహారిక విద్యలో, శిల్ప విద్యలో నిపుణుడు. శత్రువులు ఉంటే తానే వెళ్లి వారిని కొడతాడు, వచ్చేదాకా ఆగడు. వాడు రాని యుద్ధయదాన్ని అనుకోడు. అపకారం చేశాడు వాడు శత్రువు అంటే తాను అక్కడికి వెళ్లి వాడిని కొట్టి వస్తాడు. మళ్ళీ పెంచుకోవడం ఎందుకు? టైం వేస్ట్ కదా. ఇలా అభియాత ప్రహర్తాచ సేనానయ విశారద, సేనా శాస్త్రాన్ని బాగా తెలిసిన మహానుభావుడు. యుద్ధంలో ఎవ్వరితోటి ఓడింపబడనివాడు. అంటే ఏమిటి? దేవదానవులు కోపించి ఒకటై వచ్చినా ఇతన్ని ఓడించలేరు. అసూయ లేనివాడు, కోపాన్ని గెలిచినవాడు, అలానే గర్వమున్నవాడు కాదు, మాత్సర్యమున్నవాడు కాదు. ఎవ్వరూ ఇతన్ని అవమానించరు. నిరంతరం కాలవశంగా ఉండేవాడు కాదు. ఇలాంటి శ్రేష్టమైన గుణములున్న రామచంద్రుణ్ణి చూచి ప్రజలందరూ ఇలాంటి వాడు మాకు రాదైతే బాగుంటుంది అనుకున్నారట. ప్రజలే కాదు, నాన్నగారు కూడా అనుకుంటారు. మా తండ్రి కదా, ఆయన ముందు అనుకుంటాడు. ఎందుకంటే బుద్ధ్యా బృహస్పతే స్తుల్య వీరియే చాపి శచీపతే. ఈ మహానుభావుడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు, పరాక్రమంలో ఇంద్రుని వంటివాడు. సర్వ ప్రజాకాంతై గుణై, అన్ని రకాల ప్రజలు ఇతని గుణాలను నచ్చారు. అందరికీ మెచ్చినవాడు, అందరూ నచ్చినవాడు. ఇలాంటి వాడు సూర్య భగవానుడి కిరణములతో ప్రకాశించినట్టుగా రామచంద్రుడు ఉత్తమ గుణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంతటి మహానుభావుణ్ణి, అప్రదృశ్య పరాక్రమం, ఎవరికీ ఓడిపోని బలమున్న మహానుభావుణ్ణి, ఇంచుమించు లోకనాథుడు కదా స్వామి, అలాంటి వాణ్ణి నాకు నాథుడైతే బాగుండేదని భూమి కోరుకుంది. అంటే రాజు కావాలని ప్రజలంతా కోరుకున్నారు. ఇలాంటి వారు చాలా మందితో, ఇలాంటి చాలా గుణములతో ఉన్నటువంటి రామచంద్రుణ్ణి చూచి దశరథ మహారాజు గారికి అవును నేను వృద్ధుణ్ణి అయ్యాను కదా అని జ్ఞాపకం వచ్చింది. అంటే శక్తి తగ్గిపోయింది, భారం ఇంకోటి అప్పచెప్పాలి అనుకున్నాడు. అంటే ఏమిటి? సమర్థుడు దొరికితే విశ్రాంతి తీసుకుంటాడు. ఎవరైనా తీసుకుంటాడు? ప్రజలు బాగుండాలి కదా. ప్రజల యొక్క క్షేమం కలిగించేవాడు లేకుంటే ఎంత బరువైనా మొయ్యాలి, వేరే మార్గం. ప్రజలందరూ రాముని కోరుతున్నారు. నాకు వృద్ధాప్యం వచ్చేసింది కాబట్టి నేను ఇక విశ్రాంతి తీసుకోవాలి, రాముణ్ణి రాజును చేయాలి. నాకు ఒకటే కోరిక ఉంది, నేను బతికుండగా మా రాముణ్ణి రాజుగా చూడాలి. ప్రీతి రేష కథం రామ రాజా స్యాతు మయి జీవతి. నేను బతికి ఉండగా రాముడు ఎలా రాజవుతాడో చూడాలి. ఇది దశరథ మహారాజు గారికి ప్రీతి. ఈ ప్రీతే గొప్ప ముంచింది వాడిని. ఈ కోరికే
మోక్షాన్ని ఓ 14 ఏళ్ళు ఆలస్యం చేసింది. కోరిక ఉంటే మోక్షం రాదు కదా. రాముడు రాజుగా ఉండగా నేను చూడాలి అన్నాడు. చూసేదాకా స్వర్గంలో ఉన్నాడు, తర్వాత పోయాడు మోక్షం. చూజాన్నవా ఉండి ఇక్కడ ఉండి చూడు, మరి చూస్తావు. కోరిక ఉంటే మోక్షం రాదు, కోరిక లేకుంటేనే మోక్షం వస్తుంది. అందుకే నేను బతికుండగా మా రాముడు రాజు కావాలి, అది నేను చూడాలి కోరుకున్నాడు. ఇలా కోరినటువంటి మహానుభావుడు వృద్ధి కామోగి లోకస్య సర్వభూతానుకంపక. ఈ మహానుభావుడు లోకము యొక్క వృద్ధిని కోరుతున్నాడు, ప్రతి ప్రాణిని దయచూస్తూ ఉన్నాడు. లోకము ఇతన్ని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంది. వర్షించే మేఘాన్ని ప్రజలు ప్రేమిస్తున్నట్టుగా మా రాముణ్ణి అందరూ ప్రేమిస్తున్నారు. ధైర్యంలో ఇతను పర్వతం లాంటి మహానుభావుడు, బుద్ధిలో సాక్షాత్తు బృహస్పతి లాంటి మహానుభావుడు. ఈ వయస్సులో ఇలాంటి వాణ్ణి రాజును చేసి నేను విశ్రాంతి తీసుకుంటాను. ఇలా బాగా బాగా ఆలోచించాడు. తన మంత్రులతో కలిసి నిశ్చయించుకున్నాడు. దీనికి మరి ఒక కారణం కూడా ఉందట. రాముడు చాలా మంచివాడు, రాముడిని అందరూ కోరుతున్నారు, రాముణ్ణి తాను కోరుతున్నాడు. రాముడు రాజు కావాలి, నేను రాముణ్ణి రాజు చేయాలి, త్వరగా చేయాలి అనుకున్నాడు. అదెందుకయ్యా అంటే తమకు తెలియని ఘోరమైన ఉత్పాతాలు మొదలయ్యాయి. అయోధ్యలో అప్రియమైనటువంటి ఉత్పాతాలు దివి, భువి, అంతరిక్షి. ఆకాశంలోనూ, భూమిలోనూ, అంతరిక్షంలోనూ అంటే స్వర్గంలోనూ 3 చోట్ల ఘోరమైనటువంటి ఉత్పాతాలు ఏర్పడుతున్నాయి. శరీరంలో కనబడుతున్నాయి. ఎడమ కన్ను అదురుతుంది, ఎడమ బాహు వదురుతుంది, ఎడమ భుజం వదురుతుంది, ఎడమ ఊరు వదురుతుంది. కొన్ని లక్షణాలు ఉన్నాయి. నడుస్తూ ఉంటే హఠాత్తుగా కాలు దారి కింద పడుతున్నాడు, చేతిలోని వస్తువు దారి కింద పడుతుంది. ఇలా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ శరీరంలో. అకారణంగా తుమ్ములు వస్తాయి, ఆవరింతలు వస్తాయి. అలసిపోతే ఆవరింతలు వస్తే మంచిదే, అసలు లేకుండా ఆవరింతలు వస్తే అది రోగం కదా. ఏమి తినడు, తేనిపు వస్తే భోజనం చేసాము, తేనిపు వచ్చింది, న్యాయం బాగుంది. ఏం తినలే, తేనిపు వచ్చింది, ఏమంటారు దాన్ని? గ్యాస్ అంటారు. రోగం, వాతారోగం. ఇవన్నీ శారీరకమైనటువంటి ఉత్పాతాలు. కొన్ని భూకంపము, కొన్ని ఏవో ఉన్నాయి, ఇవి భూమి ఉత్పాతాలు. వర్షం పడకపోవడము, పిడుగులు పడటము, ఇవి ఆకాశ ఉత్పాతాలు. ఇలాంటివన్నీ ఈ మహానుభావుడు చూచి ఈ తలంబ లబ్ధమానై వినయానికి ఎందుకైనా మంచిది, త్వరగా రామచంద్రుణ్ణి రాజును చెయ్యాలి అని సంకల్పించుకున్నాడు. తానొక్కడనుకుంటే సరిపోదు కదా. ప్రజాస్వామ్యం ఇప్పుడు కాదు, అప్పుడుంది న్యాయంగా. పరిపాలన నియంతృత్వంలాగా అనిపిస్తుంది, కానీ అదే ప్రజాస్వామ్యం. దశరథ మహారాజు గారు ఇది అనుకొని మంత్రులను, సామంతులను, అమాత్యులను, జానపదులను, నగర పౌరులను, పౌరుల్లో పెద్దలను అందరినీ పిలిపించారు. సభ ఏర్పాటు చేశారు, ఎమర్జెన్సీ మీటింగ్ అన్నమాట. అందరూ వచ్చి కూర్చున్నారు. దశరథ మహారాజు గారు సభలో సింహాల మీద తాను కూర్చున్నాడు. అందరూ వచ్చారు. తత పరిణతం సర్వం ఆమంత్రియ. అప్పుడు మహానుభావుడు సభను చూచాడు, అందరికీ అభివాదన చేశాడు, వారి అభినందనలు పొందాడు. ఒక్కసారి మేఘగంభీరమైనటువంటి కంఠంతో ఇలా మాట్లాడుతున్నాడు. రాజులు, ప్రజలు, ప్రజానాయకులు, పరిపాలకులు, మా వంశంలో మా పెద్దలు ప్రజలను కన్న తండ్రిలాగా పోషించారు. రాజ్యాన్ని న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పరిపాలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూచారు. అదే రీతిలో దాన్ని మేము పాటించాము. మా పెద్దలు ఎలా రాజ్య పరిపాలన చేశారో మేము అలాగే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాం. చాలా కాలం చేశాము కానీ అని ఆగాడు. సంగతి ఏమిట్రా బాబు అంటే విశ్రాంతి మధిరోచయే.
ఇంతకాలం పరిపాలించాను కదా, అలసిపోయాను, వయస్సులో పెద్దవాడినయ్యాను, 60,000 సంవత్సరాలు పరిపాలించాను, ఇంకా నా శరీరంలో ఓపికే ఉంటుంది. పాండురస్య ఆతపత్రస్య ఛాయాయాం జరితం వయః. తెల్లని గొడుగు నీడలో ఈ వయస్సంతా గడిపేశాను. అంటే ఏమర్థం? రాజుగా లాంఛనం ఏమిటి? శ్వేత ఛత్ర చామరములు. తెల్లని గొడుగు, తెల్లని చామరాలు రాజుగారికి ఉంటాయి. మరి చిహ్నాలు. నేను ఈ తెల్లని గొడుగు నీడలో ఈ వయస్సును, ఈ శరీరాన్ని అరిగించాను, కరిగించాను, జీర్ణమైపోయింది. ఇంకా నాకు పాలించే శక్తి లేదు, విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నాను. మా పిల్లవాడు మీ అందరికీ ఇష్టుడు కాబట్టి మీకు మరొక శ్రేయస్సు కలిగించాలనుకుంటున్నాను. యవ్వరాజ్య పట్టాభిషేకము రామునికి చేతామని అనుకుంటున్నాను. యద్యప్యేష మమ ప్రీతి హితమన్యత్ విచించతాం. ఇది నాకు నచ్చినది. ప్రతివాడు తన అబ్బాయికి కావాలని కోరుకుంటాడు కదా. మా అబ్బాయి రాజు కదా నాకు ఇష్టం, మీకు ఇష్టమేనా? ఒకవేళ మీకు ఇష్టం కాదు, మీకు ఇంతకంటే మేరించేదైనా ఉంటే నిస్సంకోచంగా చెప్పండి. నేను కోరానని, రాజు మెచ్చాడని, రాజుగారి మాట కాదంటే ఏమవుతుందో, ఏమనుకుంటారో అని సంకోచించవద్దు. మీకు ఇంతకంటే హితం మరేదైనా ఉంటే దాన్ని చెప్పండి. ఇంత స్పష్టంగా చెప్పితే రామచంద్రుణ్ణి యువరాజ పట్టాభిషేకం చేస్తామనగానే జనఘోష మహానభూత్. అందరూ ఒక్కసారి హర్షధ్వానం చేశారు. ఎంత బాగా చేశారు? పైకప్పు ఎగిరిపోతుందేమో భయపడ్డారు అన్నమాట. ఏమని చేశాడు? ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. స్వామి స్వామి మేము ఎప్పుడానే చూస్తున్నామండి. మేమందరం ఇచ్చామోహి మహాబాహుం, మా రాముణ్ణి కోరుతున్నాము. అతను మహాబాహువు, రఘువీరుడు, మహాబలుడు. ఇలాంటి స్వామి ఛత్రావృతాననం, పట్టపు ఏనుగునెక్కి తెల్లని గొడుగు నెత్తిన ఉండి చామరాలతో వీస్తూ ఉంటే పురవీధులు నడుస్తున్న రాముణ్ణి చూడాలని మేము కోరుకుంటున్నాం. పెద్ద గొడవ. ఎంత తండ్రి అయినా కాస్త మనస్సు చివుక్కుమంది నాన్నగారు. ప్రజలు ఇంత ద్రోహం చేస్తారా నాకు? అన్యాయం కదండి. కనీసం మొహమాటానికైనా వద్దు స్వామి మీరే ఉండి అనొచ్చు కదా, ఉంటానా? ఎట్లాగో వాడికే ఇస్తాను కదా, ఏదో మర్యాద. అయ్యా మీరే బాగున్నారు, పరిపాలిస్తారు, 2 రోజులు మీరే పరిపాలించండి, తర్వాత ఇవ్వండి వాడికి, మాకు మీరే కావాలి అంటే నేను ఆనందంగా ఉంటాను కదా. అనడమే ఆలస్యం, మాకందరికీ రాముడే కావాలంటే నేను వద్దన్నట్టు ఏం ద్రోహం చేయాలి? నేను మీకు న్యాయంగా పరిపాలించలేదా? అన్యాయం చేశానా? ఏమైనా బాధ పెట్టానా? అధర్మంగా ప్రవర్తించానా? ఏం చేశానయ్యా నేను? అందరూ ఒకేసారి రాముణ్ణి ఇంతగా కోరుతున్నారు. రాముణ్ణి కోరడం తప్పు కాదు, నేను అడిగిన వెంటనే ఓకే అనాలా? అసలు మర్యాద కోసం అయ్యా వద్దు వద్దు స్వామి మీరే బాగున్నారు, 2 ఏళ్ళు మీరే చెయ్యండి అంటే ఏమైంది? నన్ను ఎప్పుడు పక్కకు తోసేతామా, వాడిని కూర్చోబెడతామా? ఇంత ఘోరంగా చేస్తారండి మీరు. రాముడు అంత మంచివాడా? ఏం చూశారయ్యా మీరు గుణాలు రాముడి దగ్గర? నన్ను కాదని రాముడి దగ్గర ఏం చూశారు మీరు? దశరథ మహారాజు గారు చాలా తెలివిగా మాట్లాడాడు. ఎందుకంటే ప్రతి తండ్రికి తన కొడుకు గురించి మంచి మాటలు వినాలనే కోరిక ఉంటుంది. తాను పొగడకూడదు. తండ్రి అనేవాడు కొడుకును పొగడకూడదు, ఎంత గొప్పవాడైనా పొగడకూడదు. అలా పొగిడితే ఆయుక్షీణం. అలాగే భార్యను భర్త బతిలాడకూడదు. ముందర వస్తుంది మనకు ఆ ఘట్టం కూడా. పొరపాటున భార్యను భర్త బతిలాడితే భర్తకు ఆయుక్షీణం. కొన్ని ధర్మాలు ఉన్నాయి మనకు. శిష్యుణ్ణి గురువు పొగడకూడదు, గురువుకు
పాపం. అలాగే ఆవు మేక ఒకసారి వెళుతూ ఉంటే ముందు నమస్కారం మేకకు చేయాలి, ఆవుకు చేయకూడదు. ఎందుకంటే దుష్టుడు మంచివాడు మొదలు పెట్టాలి, దుష్టునికే పెట్టాలి. దుర్జనం ప్రథమం వందే సజ్జనం తదనంతరం. ఎందుకంటే వాడు ఊరుకొని వాడు రాయి కొడతాడు, వాడు వీడిని ఏం కొట్టాడు, దాన్ని పెడకున్నా వీడు ఏమన్నాడు వాడు అంటాడు, మొదలు వానికి పెట్టాడు, నమ్మజేస్తాడు ఇవన్నీ. కాబట్టి కొడుకును తాను పొగడకూడదు. కాబట్టి కొడుకు గురించి పొగడతాను వినాలనుకుంటున్నాడు. చెప్పండి మీరేమంటున్నారు? నీకు ఎందుకు నచ్చాడయ్యా రాముడు? అంత మంచివాడా? ఏం కూడా ఉన్నాయి? తెలివిగా అడిగాడు. అప్పుడు మహానుభావులందరూ రాముని యొక్క ఉత్తమ గుణాలు చెప్తారు. ఇది గురువంతం ముదితాహ ప్రత్యనందం నృపాహ ప్రజం. ప్రజలు ఆ రాజును పరమ ఆనందాన్ని పొందారు. వర్షం కురిచేటువంటి మేఘం ఎంత బాగా ఉరుముతుందో అంతటి చక్కని హర్షధ్వానాలు చేసి రామచంద్రుని యొక్క ఉత్తమ గుణాలను పొగడమని చెప్పమని దశరథ మహారాజు గారు కోరితే విషయం అర్థమైపోయిన ప్రజలు రాముణ్ణి అద్భుతంగా పొగడుతూ వచ్చారు. బహవః నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతికే. ఏం చెప్పమంటావయ్యా మహారాజా? కొంచెం ఉంటే చెప్పొచ్చు, ఇన్నున్నాయి. బహవః లెక్కలేనన్ని కళ్యాణ గుణాలు మీ అబ్బాయి దగ్గర ఉన్నాయి. ఇందులో వీను వేటిని చెప్పాలి? కథన్ను గుణానుగుణవతో దేవరూపస్య ధీమత. దేవేంద్రుని లాంటివాడు, రుద్రుని లాంటివాడు, బ్రహ్మ లాంటివాడు, అలాగే దిక్పాలకుల లాంటివాడు. అతని గుణాలను ఏం చెప్పాలి? ఒక్క మాట చెప్తాము. సాక్షాత్ రామ వినిర్వృత్త ధర్మశ్చాపి శ్రీయాస. రాముడు లేకుండా ధర్మము కాని శ్రీ కాని విడిగా ఉండలేదు. ధర్మం ఉంది అంటే ఎక్కడుంది? రాముడి దగ్గర. శ్రీ ఎక్కడ ఉంటుంది? రాముడి తోటి ఉంటుంది. రాముడు లేకుండా ధర్మము కాని శ్రీ కాని ఉండదు. ప్రజలకు సుఖాన్ని కలిగించటంలో చంద్రుని లాంటివాడు. ఎంత గొప్పవాడు రాముడని మనం కొన్ని చెప్పుకుంటాం. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు హితేవ పరితుష్యతి. రాముని మంచి గుణాలలో ఒకటి రెండు దృష్టాంతంగా చెప్తున్నాడు. ఈయన చాలా చెప్పాడు అని చెప్పుకుంటే ఇవాళ మొత్తం ఇవే వేస్తున్నాడు. కాబట్టి వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. ప్రజలకు కష్టం వస్తే రాముడు మాకంటే ఎక్కువ దుఃఖిస్తాడండి. దుఃఖిస్తాడు కాదు, భృశం భవతి, దుఃఖిస్తూనే ఉంటాడు. కష్టం వచ్చినది, తొలగిపోయింది, వాడు మర్చిపోయారు, బాగా మర్చిపోయారు. రాముడికి బాధపడుతూనే ఉంటాడు. ఎందుకట? ప్రజలకి ఇంతటి కష్టం వచ్చినదంటే తప్పెవరిది? ప్రభువుదే కదా. రాజు అధర్మంగా ప్రవర్తిస్తేనే ప్రజలు బాధపడతారు. ప్రజలకు కష్టాలు వచ్చాయంటే కారణం రాదు. రాజా కారస్య కారణం అంటాడు మనకు మనుస్మృతి. వర్షం రాలేదంటే రాజే కారణం, కరువు వచ్చిందంటే రాజే కారణం, విపదాలు వచ్చాయంటే రాజే కారణం. రాజ్యంలో అరిష్టాలు వచ్చినా, హాని కలిగినా, రోగాలు వచ్చినా, కొన్ని వ్యాధులు ఉన్నాయి, వ్యాధులు వచ్చినా రాజే కారణం. కాబట్టి రాజునైనా నేను తప్పు చేయబట్టి కదా వీళ్ళింత బాధపడుతున్నారు. ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే పోయేది కదా అని ఒక్కడు బాధపడ్డా రాజు ఇంకా బాధపడుతూనే ఉంటాడు. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు హితేవ పరితుష్యతి. ప్రజలు పండుగలు చేసుకుంటుంటే, ఉత్సవాలు చేసుకుంటుంటే కన్న తండ్రిలాగా సంతోషిస్తాడు. తన పిల్లలు పండుగ చేసుకుంటే తండ్రి సంతోషిస్తాడు. ప్రజలు పండుగ చేసుకుంటుంటే తాను అంతా సంతోషిస్తాడు. మీ స్వామి గురించి సంగ్రామాత్ పునరాగత్య
కుంజరేణ రథేనవా. రాముని మంచి గుణం ఏమిటంటే అయోధ్యను వదిలిపెట్టి పక్క ఊరికో పక్క రాజ్యానికో వెళుతున్న పని తనదైనా మాదైనా, శత్రురాజ్యాలు దాడి చేస్తుంటే యుద్ధానికి పోయినా, వేటకు పోయినా, విహారానికి పోయినా, తిరిగి రాగానే ప్రతి ఇంటికి వచ్చి అంతా బాగున్నారా, మన ఇబ్బంది వచ్చింది, నేను లేను కదా, 6 నెలలు లేను, 3 నెలలు లేను, మన బాధలు వచ్చాయా, మన ఇబ్బంది కలిగిందా, ఏదైనా అడ్డుగారు వచ్చిందా, మన భర్త వచ్చిందా చెప్పండి, ఇప్పుడే వస్తున్నాను అని ప్రతిసారి ప్రతి వ్యక్తిని కలిసి క్షేమం అడిగి మరీ వెళతాడు. అంతేకాదు ఎంత గొప్పవాడు రాముడంటే, రామచంద్రుడు ఏనుగెక్కి లేదా రథం ఎక్కి లేదా గుర్రం ఎక్కి వీధిలో వెళుతుంటే రాముడు వస్తున్నాడు అన్న భావన తెలిసి, అందరికీ వార్త తెలిసి రాముణ్ణి చూడాలని అందరూ వీధుల నిండా బారులు కడతారు. కొందరు బాల్కనీల్లో, కొందరు పై భాగంలో, అందరూ. ఆ సమయంలో వారి భావన ఏమిటంటే, యశ్చ రామం నపశ్యతి ఎంచ రామో నపశ్యతి ఉభౌతౌ నిందితౌ జ్ఞేయౌ స్వాత్మాప్యేనం విగర్హత. ఆ అంతమంది సమూహంలో రాముణ్ణి చూడనివాడు, రాముడు చూడనివాడు. అంటే ఏమిటి? తనను చూడాలని నిలుచున్న ప్రతి వాణ్ణి రాముడు చూచి పలకరిస్తాడు. ఓ చిరునవ్వు చాలు, పక్కనంటే బాగుంది, మగవ పనేం లేదు అంటే చాలు, పలకరించినట్టే. అలా రాముణ్ణి చూడని వాడు, రాముని చూడబడని వాడు మా బతుకు వ్యర్థం అనుకుంటారట. ఒక్కటే గుర్తు చాలు. రాముణ్ణి ప్రజలు ఎంత బాగా ప్రేమిస్తున్నారో తెలియటానికి ఈ ఒక్క గుర్తు చాలు. రాముడు చూడనివాడు, రాముణ్ణి చూడనివాడు నా జన్మ వ్యర్థము అని తమను తాము నిందించుకుంటూ ఉంటారు. శుభ్రూ ఆయత తామ్రాక్ష సాక్షాత్ విష్ణురివ స్వయం. కేవలం ఆత్మగుణాలే కాదు, మనోగుణాలే కాదు, దేహగుణాలు చాలా గొప్పది. చక్కని సౌందర్యం కలవాడు. రామ లోకాభిరామోయం. ఏం చెప్పాలయ్యా, లోకమంతా ఈ మహానుభావుడే ప్రేమిస్తుంది. ఇతను నియమంతో చెడును తొలగిస్తాడు, అలాగే మంచిని నియమంగా ఆచరిస్తాడు. సూర్య భగవానునికి ఎన్ని కిరణములున్నాయో రామునికి అన్ని గుణాలున్నాయి. ఏం చెప్పమంటారు? అందులో ఎన్ని చెప్పాలి అంటే, ఇంకో మాట చెప్తాను. ఎంత కోరిక ఉంది మాకు అంటే, స్త్రియః వృద్ధాః తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితాః రామస్యార్థే దేవాన్ నమస్యంతి రామస్యార్థే మనస్వినః. అయోధ్యలో కోసల రాజ్యంలో ఉన్న ఆడవారు, మగవారు, శిశువులు, పిల్లలు, పెద్దలు, యువకులు అందరూ కనపడ్డ ప్రతి దేవతకు నమస్కారం చేస్తున్నారు. ఏమని? మా రాముడు రాజు కావాలి, మాకు రాముడు రాజు కావాలి, మాకు రాముడు రాజు కావాలి, మాకు రాముడు రాజు కావాలి. మా రాముడు బాగుండాలి, మేం బాగుండాలి కాదు, మా రాముడు బాగుండాలి. ఎవరిని? సర్వాన్ దేవాన్న కనబడి నమస్కారం చేస్తాం. ఏమో ఎవడేం చేస్తాడో మా రాముడు, అందరికీ దండం. కనపడ్డావా? నీకో దండం, నీకో దండం. ఎందుకు? మా రాముడు బాగుండాలి. అంటే ప్రజల మనస్సులో రాముని మీద ఎంతటి ప్రీతి ఉంది, ఎంతటి ప్రేమ ఉంది. మరి ఏకదైవత్వం, శిష్టాచారం ఏమీ లేవు. మాకవద్దు, మాకు మా రాముడు కావాలి. మేము చెడిపోతే చెడిపోనివ్వండి, మా రాముడు బాగుండాలి. మేము పతనమైపోని కానీ మా రాముడు బాగుండాలి. ఆచారాన్ని, ధర్మాన్ని, సిద్ధాంతాన్ని, విధానాన్ని అన్నీ మర్చిపోయారు. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యువకులు అనే తేడా లేకుండా అందరూ మాకు రాముడు కావాలి. రాముని ఆరోగ్యం కోసం, రాముని ఆనందం కోసం, రామరాజ్యం కోసం కనపడిన ప్రతి దేవతకు నమస్కారం చేస్తున్నారు. తేషాం
యది యాచితం దేవ త్వత్ప్రసాదాత్ సమృద్ధ్యతాం. ఇంతకాలం నుండి వీరందరూ కోరుతున్నారయ్యా, దాన్ని నీవు నీ అనుగ్రహంతో మాకు దాన్ని ఈనాడు కలిగించవలసింది. పశ్యామ యవ్వరాజ్యస్థం తవ రాజోత్తమాత్మజం. మహానుభావ, నీ కుమారుణ్ణి యవ్వరాజ్యంలో ఉండగా మేము చూడాలనుకుంటున్నాము. తం దేవదేవోపమం ఆత్మజంతే సర్వస్య లోకస్య హితే నియుక్తం. లోకహితం కలిగించమని నీవు నియమిస్తే మా అందరికీ హితం కలుగుతుంది. అలాంటి వాణ్ణి త్వరగా నీవు పట్టాభిషిక్తుణ్ణి చేయవలసింది. రాముణ్ణి యువరాజుగా చూడాలనుకుంటున్నాం, ఆలస్యం చేయకుండా త్వరగా చేయవలసింది అని అందరూ చేతులు జోడించారు. అంతమంది ఒక్కసారి చేతులు జోడిస్తే అందరూ ఇలా పెడితే ఎలా ఉన్నాయి? 1,00,000 కమలాలు దశరథుని పాదాలకు అర్పించినట్టుంది. తేషాం అంజలి పద్మాని ప్రగృహీత. అంజలి పద్మము. మా రాముని రాజుని చేయవయ్యా, త్వరగా చేయవయ్యా, మేమందరం కోరుతున్నామయ్యా. ఎంతటి ఆర్తితో, ఎంతటి ప్రీతితో, ఎంతటి భక్తితో వారందరూ చేతులు జోడిస్తే వారి వాక్యాన్ని వినహోస్మి పరమప్రీత. నేను బాగా సంతోషించాను, నేను చాలా అదృష్టవంతుణ్ణి. నా పెద్ద కుమారుణ్ణి మీరందరూ స్వయంగా రాజును కావాలని కోరుకుంటున్నారు. ఇష్టము లేని వాణ్ణి రాజును చేశానన్న అపనింద నాకు తప్పించారు కదా. మరి మా అబ్బాయి అండి రాజుగా ఉంటాడు, నీకు ఇష్టం ఉన్నా లేకున్నా అంటే ఏం చేస్తారు బాబు ప్రజలు? ఎక్కడ రాజు నా కర్మను ఊరుకుంటాడు. అలాంటి కర్మ నాకు పట్టలేదు, నీకు పట్టలేదు. నీకు నచ్చిన వాడు రాజు అవుతున్నాడు, వాడు మా పెద్ద అబ్బాయి అవుతున్నాడు. నా పెద్ద కుమారుణ్ణి, నాకు నచ్చిన వాణ్ణి, నేను మెచ్చిన వాణ్ణి మీరు మెచ్చారు. ఇది నాకు గొప్ప అదృష్టం. ఎన్ని పుణ్యాలు చేసుకుంటే ఉత్తమ పుత్రుడు లభిస్తారండి. ఇంతలో వరమే ఇంకా. అందుకే భాగవతంలో చెప్తారు, వైరాగ్యం కలగాలంటే దుష్టపుత్రుడే పుట్టాలి, మంచి పుత్రుని కంటే చెడు పుత్రుడే మేలు. ఎందుకు? త్వరగా సంసారం మీద వైరాగ్యం పుడుతుంది. ఎందుకు వచ్చిన వాళ్ళు అన్నట్టుగా ఉత్తమ పుత్రుడు తరువాతి రాజుగా ఉండే వారసుడు మాకు దొరికాడంటే, మీరందరూ పోయారంటే అహో ధన్యోస్మి, నేను ధన్యుణ్ణయ్యాను. ఇలా రాజు కూడా సంతోషించి వశిష్ఠుణ్ణి, వామదేవుణ్ణి వారందరూ వింటూ ఉండగా చైత్ర శ్రీమాన్ అయం మాస పుష్పిత కానన యవ్వరాజ్యాయ రామశ్చ సర్వమేవ ఉపకల్ప్యతాం. అయ్యా గురువు గారు, ఇది చైత్రమాసం కదా, అందులోనూ శ్రీమాన్ వసంత శోభలు బాగా నిండి ఉన్న మాసం. పుణ్య పరమ పావనం. పుష్పిత కానన, అన్ని అడవులు పూలు పూచున్నాయి. ప్రతి చెట్టు చిగురించి ఉంది. ప్రతి చెట్టుకి ఏదో ఒక పువ్వు పూస్తుంది. ప్రతి పువ్వు పిందవుతుంది, ప్రతి పిందే కాయ అవుతుంది. చమత్కారం గమనించండి. వేసవి కాలంలో వచ్చిన పువ్వు కాయ అయి తీరుతుంది, చలికాలంలో వచ్చిన పువ్వు పువ్వుగా రాలిపోతుంది. ప్రతి పువ్వు పండవుతుంది, ప్రతి పండును ఆస్వాదిస్తాడు. రాముని రాజ్యం కోసం ప్రకృతి పూల పండ్ల కిరీటాలు తొడుక్కుంది, చిగురుటాకుల హారాలతో అలంకరించుకుంది. ప్రకృతిని అలంకరించవలసిన అవసరం మనకు లేదు, తనను తానే అలంకరించుకుంది. మంచి మాసం అయ్యా. రామచ పట్టాభిషేకానికి ఉత్తమ కాలం లభించింది. యవ్వరాజ్యాయ రామస్య సర్వమే ఉపకల్ప్యతాం. రాముని యవ్వరాజ్య పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చెయ్యండి. జాగ్రత్తగా అర్థమైందా? ఎవరు పెట్టారు ముహూర్తం పట్టాభిషేకానికి? వైశ్యుడు పెట్టాడా? ఎవరు పెట్టారు? దశరథుడు పెట్టాడు. నాన్నగారే పెట్టారు, గురుగారు పెట్టలేదు. అయ్యా ఇది చైత్ర మాసము, శోభకర మాసము. ఈరోజు పునర్వసు, రేపు పుష్యమి, నిన్నటి సంపత్తారా పట్టాభిషేకం చేస్తాం. గురుగారు చేతామా?
చేద్దాం ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయన రాజుగారు చెప్పినాక రాజుగారు ఇలా కూర్చొని ఇక్కడ కూర్చొని చెప్తే రాజుగారి వినాలి. దిగితే ఏమి అవసరం పర్లేదు. వాడు సింహాసనం మీద కూర్చున్నాడు. బాగుంది అయ్యా, అన్ని ఏర్పాటు చేయండి, పెద్దలు చేద్దాం అంటే చేయాలి, ఇంక వేరే మార్గం లేదు. చూడండి, పుస్తకం చూడండి, గ్రంథం చూడండి ఏముందో. గ్రంథంలో లేనివి రామాయణ అనేటువంటి చాలా దుమారాలు ఉన్నాయి, చాలా అపవాదాలు ఉన్నాయి. అందుకే అందరికీ చెప్తుంటాను, టెస్ట్ చదవండి, టెస్టును అర్థం చేసుకోండి. అందులో లేని దుష్ప్రచారం చాలా జరుగుతూ ఉంది. మీకు వాస్తవం తెలియాలంటే టెస్ట్ చదవండి. దశరథుడు చెప్పాడు, ఇది చైత్ర మాసము, శోభాకర మాసము, రాముడు ఆజ్ఞ, అన్ని ఏర్పాట్లు చేయండి, ఆజ్ఞ ఇచ్చేశాడు. మంచి రోజు ఉందా చూస్తారా? ఏమీ లేదు. ఉత్సాహం, కొడుకు రాజవుతున్నాడు కదా, అన్ని మర్చిపోయాడు. వాళ్ళకు ఉత్సాహం, వీడికి ఉత్సాహం, ఆయనకు విష్ణు కూడా ఉత్సాహమే. ఎందుకు తెలుసు ఏమవుతుందో, కానీ మనకెందుకు, ఆయన వచ్చింది ఎందుకో తెలుసు, ఆయన ఏం చేయాలో తెలుసు, అందుకే ఆయన వెళుతాడు. వీడు అందుకే ముహూర్తం పెట్టాడు, నమస్కారం చేస్తాను, ఎందుకు వచ్చిన బాధ మాకు అని. ఆ మహానుభావుడు మౌనంగా ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, యవ్వరాజ్యాయ రామస్య రాజ్ఞస్తు ఉపరతే. ఎప్పుడైతే రాముడు ఈ మాటలు అన్నాడో జనఘోష మహానభూత్, మళ్ళొక్కసారి ప్రజలందరూ హర్షధ్వానాలు చేశారు. ఇలా చేసిన హర్షధ్వని మెల్లగా తగ్గిన తరువాత వశిష్ఠం మునిశార్దూలం రాజా వచనం అబ్రవీత్. మళ్ళీ చెప్తున్నాడు వశిష్ఠ మహర్షితోటి. మహారాజు గారు అంటున్నారు, అభిషేకాయ రామస్య యత్కర్మ సపరిచ్ఛదం తదజ్ఞ భగవాన్ సర్వం ఆజ్ఞాపయితుమర్హసి. అయ్యా, రామరాజ్య పట్టాభిషేకానికి ఏమేం కావాలో అవన్నీ మీరు ఏర్పాటు చేయండి. ముహూర్తం చూడండి, పెట్టండి, ఎక్కడ లేదు. రామరాజ్య పట్టాభిషేకానికి కావలసిన అన్ని ఏర్పాట్లు మీరు చెయ్యండి. గురువు గారికి శాసనమే, రాజుగారి ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే ఆదిదేశ అగ్రత స్థితానుయుక్తాన్ కృతాంజలిని, ముందర ఉన్న వారందరికీ దశరథ మహారాజు మళ్లీ ఆజ్ఞాపించాడు. సువర్ణాలు, రత్నాలు, ఓషధులు, అలాగే అన్ని ద్రవ్యాలు, చతురంగ బలము, చామరద్వజనాలు. వశిష్ఠ మహర్షి దశరథుని యొక్క ఆజ్ఞతో పట్టాభిషేకానికి ఏమేమి కావాలో అవన్నీ కూర్చండి అని ఈయన ఆజ్ఞాపించాడు. మరి గురువుగారు ఆజ్ఞాపించారు, రాజుగారు ఒప్పుకున్నారు కదా, గురువుగారు చేయాలి, అన్ని ఏర్పాటు ఈయన చేయాలి. ఈ రీతిలో అహతానిచ వాసాంసి, కొత్త కొత్త వస్త్రములు, రథము, ఆయుధాలు, చతురంగ బలములు, ఏనుగు, అలాగే చామరములు, అలాగే ధ్వజము, తెల్లని ఛత్రము, 100 సువర్ణ కలశములు, అలాగే హిరణ్య శృంగములతో ఉన్నటువంటి గొప్ప వృషభము, వ్యాఘ్ర చర్మము, ఇవన్నీ పట్టాభిషేక సామగ్రి. ఇవి కాక ఇంకా మీకు ఏమేమి కావాలో అవన్నీ మీరు ఏర్పాటు చేయండి. ఇంకా ఏమేం కావాలో ఇవన్నీ రేపు ప్రాతకాలానికి రాజ్యసభకు సిద్ధంగా ఉండాలి. అంతఃపుర ద్వారాలను, నగరాన్ని చక్కగా అలంకరించండి. చందనములతోటి, పుష్పములతోటి, పుష్పమాలలతోటి, ధూపములతోటి అలంకరించండి. చక్కని రుచిగల భోజనాన్ని వచ్చిన వారందరికీ పెట్టండి. బ్రాహ్మణులకు 1000, లక్షలు, కోట్లు గోదానాలు చేయండి, వస్త్రదానాలు చేయండి, అన్నదానాలు చేయండి. ప్రతి వారిని గౌరవించి సత్కరించి భోజనం పెట్టండి. పెరుగు, నెయ్యి, పేలములు, దక్షిణలు పుష్కలంగా ఇవ్వండి. సూర్యోదయ కాలానికి లక్షల కోట్ల దానములు వచ్చిన బ్రాహ్మణోత్తములకు మీరందరూ ఇవ్వండి. రాజమార్గాలను జెండాలతో అలంకరించండి. వేశ్యా స్త్రీలు రాజవీధులలో నాట్యములు చేయాలి. 2వ ప్రాకారంలో నేను చెప్పిన సామగ్రితో అందరూ సిద్ధంగా నిలబడండి. ప్రతి దేవాలయంలో పూజలు చేయండి. ప్రతి దేవతా వృక్షాలను చక్కగా అర్చించండి. అన్ని చోట్ల ఉత్తమ పుష్పమాలలు ఏర్పాటు చేయండి.
చక్కని ఆయుధాలు, ఖడ్గములు, అలాగే డాళ్లు ఇవన్నీ ధరించి సైనికులు రాజమార్గాన్ని చక్కగా రక్షిస్తూ ఉండండి. మహారాజు గారి భవనాన్ని రత్నములతో, ముత్యములతో, ఆభరణములతో అలంకరించండి. వశిష్ఠ మహారాజు కాదు, అంటే మహారాజు గురువు గారు, ఆయన మహారాజు వశిష్ఠుడు కూడా న్యాయంగా ఈ రాజుగారికి ఆజ్ఞను పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేయమని ఈ మహానుభావుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడైతే ఇలా జరిగిందో వారందరయ్యా అన్ని సిద్ధమన్నారు. అన్ని అడిగానే ఉంటాయి కదా, పొరపాటు పనేం లేదు. సేవకులందరూ కృతం, మీరు చెప్పారు, మేము చేశాం, అన్నీ సిద్ధంగా ఉంటాయి. అప్పుడు యథోవచనం ప్రీతౌ హర్షయుక్తౌ, రాజుగారు సంతోషించారు, గురువు గారు కూడా ఆనందించారు. అప్పుడు దశరథ మహారాజు గారు సుమంత్రుణ్ణి పిలిచి, మరి ఈ మాట రాముడికి చెప్పాలి కదా, మనకు మనమే అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఆయన తెలవద్దు పిల్లవాడి సంగతి ఏంటో. నాయనా సుమంత్ర, పోయి రాముణ్ణి తీసుకొనిరా, సభకు రాముణ్ణి తీసుకొనిరా. ఈయన వెళ్ళాడు. అయ్యా నాన్నగారు పిలుస్తున్నారు, సభలో ఉన్నారు. రథమెక్కి మహానుభావుడు వచ్చాడు. రథమెక్కి మహానుభావుడు వస్తే, రాముడు రథమెక్కి వస్తూ ఉంటే, రథము దిగి వస్తుంటే, దిగి వస్తున్నటువంటి రాముణ్ణి చూస్తున్న దశరథ మహారాజు గారికి తృప్తి కలగలేదు. ఇలాగే అతన్ని చూస్తూ ఉండాలి. సుమంత్రుడు ముందర ఉండి దారి చూపెడుతున్నాడు. మరి ఇప్పుడు కాబోయే రాజుగారు కదా, అయ్యా ఏం చేయండి, ఏం చేయండి. రాముడు గంభీరంగా వస్తున్నాడు. అంత గంభీర నడక, ఆ శోభతో ఉన్న రాముణ్ణి చూపి నరతర్ప సమాయాంతం వస్తున్నటువంటి రాముణ్ణి చూచిన దశరథ మహారాజు గారు తృప్తి పొందలేదు. రాముడు వచ్చాడు, యథావిధిగా గురువు గారికి నమస్కారం చేశాడు, తండ్రి గారికి నమస్కారం చేశాడు. తండ్రి గారు దగ్గరికి తీసుకొని అతనికి ఉచితమైనటువంటి సింహాసనాన్ని చూపెట్టాడు. నైనా కూర్చోవలసింది. ప్రదేశ రాజా సుచిరం రామాయ పరమాసనం, రాముడికి ఉత్తమాసనాన్ని మహానుభావుడు ఇచ్చాడు. ఆ ఉత్తమాసనాన్ని పొందినటువంటి వాడు ఎలా ఉన్నాడు? సింహాసనం మీద కూర్చుంటే రాముడు బాగున్నాడా, రాముడు కూర్చుంటే సింహాసనం బాగుందా? ఏం చెప్పాలి? మేరుపర్వతంతో సూర్యుడు ప్రకాశిస్తాడా, సూర్యునితో మేరు ప్రకాశిస్తుందా? ఏం చెప్తాం? సూర్య భగవానుని కాంతితో మేరువు ప్రకాశిస్తుంది. రామచంద్రుడు కూర్చుంటే సింహాసనం ప్రకాశిస్తుంది. అంటే రామచంద్రుడు సింహాసనానికి శోభను కలిగించమని చెప్తారు నమ్మాడు వారు. తిరువాయిముడిలో గ్రంథం ఉంది. నమ్మాడు వారు మధుర నగరం ఉంది కదా, తమిళనాడు మధురలో. దాని దగ్గర ఒక క్షేత్రం ఉంది, తిరుమాదిరించోలై అంటారు. అక్కడ సుందరబాహు స్వామిని ఉన్నాడు. ఆయన్ను చూసి స్తోత్రం చేశాడు నమ్మాడు వారు. ముడిచ్చోదియాయ్ ఉనదు ముగచ్చోదు ముడిందదువో. అది అర్థమేమిటి అంటే, స్వామి నీవు కిరీటం పెట్టుకున్నావు, నీ కిరీటం వల్ల ముఖం ప్రకాశిస్తూ ఉందా, ముఖం వల్ల కిరీటం ప్రకాశిస్తుందా? పాదాలకి ఆభరణాలు పెట్టుకున్నావు, ఆభరణాలతో పాదాలు ప్రకాశిస్తున్నాయా, పాదాలతో ఆభరణాలు ప్రకాశిస్తున్నాయి? నీ పాదాలు పాదపీఠంలో పెట్టావు, పాదపీఠం పాదాలతో ప్రకాశిస్తుందా, పాదపీఠంతో పాదాలు ప్రకాశిస్తున్నాయి? నాకేం అర్థం కాలేదు, నీకేమైనా అర్థమైందా? నీకు అర్థం కాకుంటే మా అమ్మని అడిగి చెప్పు, ఆమెకేమన్నా తెలిసేమో అంటాడు. ఎక్కడికి పోవాలంటే ఇలాంటివి, ఇవే ఆధారం. రామచంద్రుడు సింహాసనం మీద కూర్చుంటే రామచంద్రుని వల్ల సింహాసనం ప్రకాశించింది, సూర్య భగవానుని వల్ల మేరువు ప్రకాశించినట్టు. మేరుం ఉదయే విమలో రవి. ఇలా రామచంద్ర సభలోకి వస్తే సభ మొత్తం ప్రకాశించింది, స్వచ్ఛమైన ఆకాశంలాగా ఉంది. ఇలా కూర్చున్నటువంటి రామచంద్రుణ్ణి చూచి రాజు ఇలా చెప్తున్నాడు, నాయనా నీవు నా పెద్ద భార్యకు పెద్ద కుమారుడిగా పుట్టావు, నీవు
వయస్సులోనే పెద్ద కాదు, గుణములలో కూడా పెద్ద. జ్యేష్ఠ గుణై యుక్త, నాకు చాలా ప్రీతిపాత్రుడవు. అలాగే నీవు నీ గుణాలతో ప్రజలను కూడా ఆనందింపజేశావు. అందువల్ల రేపు పుష్యమీ నక్షత్రము, రేపు నీవు యవ్వరాజ్యాన్ని అధిరోహించు చెప్తున్నాడు. తస్మాత్వం పుష్యయోగేన యవ్వరాజ్యమాప్ని. ముహూర్తం పెట్టాడు దశరథుడే. రేపు పుష్యమీ నక్షత్రము, నీకు సంపత్తారా, రాజ్యం బాగుంటుంది, నువ్వు రాజుగా ఉండు అని రాముడితో చెప్తున్నాడు. రామతస్త్వం ప్రకృత్యేవ నిర్ణీత గుణవానికి. రేపు నువ్వు యువరాజు అవుతున్నావు. న్యాయంగా నువ్వు గుణవంతుడవే, నీవు ఉత్తముడవే. నేను కాదు, ప్రజలు చెప్పారు. ప్రజలు నిన్ను గుణవంతుడని చెప్పారు, యోగ్యుడవని చెప్పారు. అయినా పెద్దవాడిగా, నీకు నాన్నగా, రాజుగా అనుభవంతో మరికొన్ని ఉపదేశాలు చేస్తున్నాను. ఎలా నీవు రాజుగా ప్రవర్తించాలో నేను చెప్తున్నాను. భూయ వినయమాస్తైభవ నిత్యం జితేంద్రియ. ఇప్పుడు ఉన్నదానికంటే పదవిలోకి వచ్చిన తర్వాత నీకున్న వినయాన్ని మరి కాస్త పెంచుకో. వినయాన్ని మరి కాస్త పెంచు. ఇంద్రియాలను బాగా జయించు. జితేంద్రియుడవు కావాలి నువ్వు. కామక్రోధ సముత్థాని యజస్వ వ్యసనాని చ. కామంతో కోపంతో వచ్చేటువంటి కొన్ని అలవాట్లున్నాయో దురలవాట్లు, వాటిని విడిచిపెట్టు. రాజుగా ఉన్నవాడికి వ్యసనములు ఉండకూడదు. అందుకే నీవు ఆ వ్యసనాలను వదిలిపెట్టు. ప్రతి చోట, కొన్ని చోట్ల పరోక్షంగా కొన్ని పనులు చాటుగా చేయాలి, కొన్ని పనులు నేటుగా చేయాలి. రెండు పనులు ప్రజలకు హితాన్ని కలిగించేవే కావాలి. ప్రజలకు మేలు కలిగించేటువంటి ఉత్తమ కార్యములు చేయి.